ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మళ్ళీ ప్రజల్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు విజయవాడలో. బహుశా చంద్రబాబు నాయుడు ఆశ్చర్యపోతూ ఉండవచ్చు. జగన్మోహన్ రెడ్డి మీదకు హిందువులందరినీ రెచ్చగొట్టి ఆ హిందువులందరినీ తెలుగుదేశం పార్టీ వైపు మళ్లించుకోవాలని చంద్రబాబు నాయుడు భావించి లడ్డూల అంశాన్ని వివాదం చేసి ఉండవచ్చు. కానీ మధ్యలో దూరిన ఈ పవన్ కళ్యాణ్ ఏంటి మనకంటే ఎక్కువ ఓవర్ చేస్తున్నారని బహుశా చంద్రబాబు నాయుడు అనుకుంటూ ఉండవచ్చు. హైందవులకు హిందువులకు నేనొక్కడనే ప్రజాప్రతినిధిని అన్నట్టుగా పవన్ కళ్యాణ్ ఊగిపోతూ మాట్లాడారు. ఈరోజు మిగిలిన అందరినీ కూడా వైసీపీలో ఉన్న హిందువుల్ని మిగిలిన సినిమా వాళ్ళని అందరినీ కూడా ఆయన విమర్శించే సాహసం చేసేశారు. తాను హిందువుల తరఫున పోరాటం చేయాలనుకుంటే ఈ దేశంలో తనను అడ్డుకునేవారే లేరు అంటూ కూడా ఆయన మాట్లాడారు. చాలా ఆవేశంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ విలేకరులు తిరిగి ప్రశ్నలు సంధిస్తే వాటికి సమాధానం తన వద్ద లేదనుకున్నారో ఏమో కానీ విలేకరులు ఆయన మాట్లాడిన తర్వాత విలేకరులు ప్రశ్నించేందుకు సిద్ధం అవుతూ ఉండగానే ప్రశ్నలు అడుగుతూ ఉండగానే దండం పెట్టేసి అక్కడి నుండి పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయారు. కొన్ని అంశాలకు ఆయన చేసిన వ్యాఖ్యలు గతానికి ఇప్పటికీ పూర్తి భిన్నంగా ఆయన విషయంలోనే ఉన్నాయి. విజయవాడ గుడిలో సింహాలు బొమ్మలు మాయమైతే ఎవరు మాట్లాడలేదని మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇదే గుడిలో గతంలో తాంత్రిక పూజలు జరిగే టీడీపీ హయాంలో అన్నప్పుడు కొన్ని వీడియోలు బయటకు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడారా? మరి అప్పుడు హిందూ ధర్మం గురించి ఆయనకు గుర్తుకు రాలేదా అన్న ప్రశ్న కూడా వస్తుంది. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఉదయం నుంచి రాత్రి వరకు రామజపం నడిచేది, అంత గొప్ప రామ భక్తులమని ఈరోజు మాట్లాడారు. కానీ ఇదే పవన్ కళ్యాణ్ గతంలో ఒక మీటింగ్లో మా ఇంటిలో దీపానికి సిగరెట్ అంటించుకునేవారు మా నాన్న అంటూ మాట్లాడిన ఉదంతం కూడా ఉంది. అంటే గతానికి ఇప్పటికీ ఎక్కడ పొంతన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఏముంది, 2019 ఎన్నికలకు ముందు కమ్యూనిస్టులతో మాయావతితో కలిసిన పవన్ కళ్యాణ్ ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజే కాషాయం వైపు మళ్ళినప్పుడు ఇలాంటి మాటల్లో కూడా మాటలు మార్చడం పెద్ద కష్టమేమి కాదని అనుకోవాలి. అయ్యప్ప స్వామి దీక్షలపైన కూడా జోకులు వేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యప్ప స్వామి దీక్షలపైన జోకులు వేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు జోకులు వేయలేదా? అయ్యప్ప స్వామి దీక్షల కారణంగా మద్యం ఆదాయం ఆ రోజుల్లో తగ్గిపోతోంది అంటూ మాట్లాడలేదా? మరి అప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని ఎందుకు నిలదీయలేదు అన్న ప్రశ్న కూడా వస్తుంది కదా. అయ్యప్ప దీక్షల వల్ల ఆదాయం పడిపోతోంది, పాపాలు చేసిన వాళ్ళే హుండీల్లో డబ్బులు వేస్తున్నారంటూ కూడా ముఖ్యమంత్రి హోదాలో గతంలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు కదా. మరి ఆ రోజు హిందువుల తరపున పవన్ కళ్యాణ్ ప్రశ్నించారా? ఎందుకు ప్రశ్నించలేదు? ఆ రోజు చంద్రబాబు నాయుడుని ఒక్క మాట ఎందుకు అనలేదు? నటుడు ప్రకాష్ రాజ్ పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. ప్రకాష్ రాజ్, దీంట్లో నీ జోక్యం ఏంటి? అసలు నీకు సంబంధం ఏంటి? హిందూ ధర్మం పైన దాడి జరుగుతుంటే తాను ప్రశ్నిస్తే గోల చేస్తున్నావంటూ నన్ను విమర్శిస్తావా అంటూ కూడా ప్రశ్నించారు. నిజానికి ప్రకాష్ రాజ్ ఈయన గురించి ఏమీ అనుచితంగా మాట్లాడలేదు. ఇప్పటికే దేశంలో అనేకమైన మత సంఘర్షణలు, ఈ కమ్యూనల్ టెన్షన్స్ ఉన్నాయి. మళ్ళీ మీరు ఎందుకు ఇలా రెచ్చగొడుతూ ఉన్నారు? ఈ వ్యవహారం జరిగింది మీ ప్రభుత్వంలో, మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న ప్రభుత్వంలోనే జరిగింది. దర్యాప్తు చేయించండి, చర్యలు తీసుకోండి, ఆ పని చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించండి, కానీ ఇలా రెచ్చగొడుతూ మాటలు ఎందుకు అని ప్రకాష్ రాజ్ చెప్పారు. ఆయన చెప్పిన దాంట్లో తప్పేముంది? ఏ మతం ఏంటి కథ అని పక్కన పెడితే ఎవరైనా హిందువులు కూడా ప్రతి ఒక్కరు అడుగుతున్నది ఏంటి? ఈరోజు దర్యాప్తు కోరుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు సిట్ వేస్తే సిట్టును నేను ఆహ్వానిస్తున్నానంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారే కానీ ఈ దేశంలో ఎవరూ కూడా చంద్రబాబు నాయుడు కింద పనిచేసి సిట్టుతో నిజానిజాలు బయటకు వస్తాయని ఎవరూ నమ్మడం లేదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో దర్యాప్తు జరగాలని కోరుతున్నారు కొందరు, సిబిఐ దర్యాప్తు కావాలంటున్నారు. కానీ ఆ దర్యాప్తుకు మాత్రం డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎందుకు మద్దతు ఇవ్వడం లేదు? చంద్రబాబు నాయుడు కింద పనిచేసి సిట్టుతో ఆధారాలన్నీ బయటకు వస్తాయని ఆయన భావిస్తూ ఉన్నారా? దర్యాప్తు చేసి నిజాలు బయటకు వచ్చిన తర్వాత ఒకవేళ తప్పు చేసి ఉంటే వాళ్ళని నడి రోడ్డు మీద ఉరి తీసినా కూడా అందరూ మద్దతుగా నిలబడతారు కదా. ఎలాంటి దర్యాప్తు అవసరం లేకుండా ఆ ల్యాబ్ రిపోర్ట్ ఒకటి పట్టుకొని మొత్తంగా శిక్షలు కూడా వేయాలి అనడం ఎంతవరకు సమంజసం? డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఇలా మాట్లాడుతూ ఉన్నారు. లడ్డూల్లో కలిసిపోయిందని మాట్లాడుతున్నారు. ఈవోనే చెప్పలేకున్నారు. అసాహసం కలవలేదు, టెస్టులు చేస్తూ ఉన్నాము, లడ్డూల తయారీ వరకు ఇలాంటిది వెళ్ళదు అని వాళ్ళు చెప్తూ ఉంటే కలిసిపోయింది, అయోధ్యకు పంపించేశారు, తినిపించేశారు, ఇంత దుర్మార్గంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ఉన్నారు. సినిమా వాళ్ళని కూడా ప్రశ్నించే వాళ్ళని కూడా చర్యలు తీసుకొని దర్యాప్తు చేయండి అనే వాళ్ళని పైన కూడా ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటే ఏమనాలి డిప్యూటీ సీఎంగా ఉండి? దాంతోపాటు లడ్డూల పైన కొందరు జోకులు వేస్తూ ఉన్నారంటూ కూడా మాట్లాడారు. నిన్న ఒక సినిమా ఫంక్షన్లో నటుడు హీరో కార్తీ హాజరయ్యారు. ఆ సినిమా ఫంక్షన్కి సూర్య తమ్ముడు నటుడు. దాంట్లో ప్రోగ్రాంలో సరదాగా యాంకర్లు మాట్లాడుతూ ఉంటారు. యాంకర్ లడ్డూ కావాలా నాయనా అంటూ ఒక మాట అన్నారు. లడ్డూ కావాలా నాయనా అన్నది ఈ జోక్ ఈరోజు పుట్టింది కాదు, ఎప్పటి నుంటో కొన్ని ఏళ్ల నుంచి నడుస్తూ ఉంది. సరదాగా లడ్డూ కావాలా నాయనా అన్నది చాలా కామన్. యాంకర్ లడ్డూ కావాలా నాయనా అనగానే కార్తీ ఇప్పుడు వద్దు, లడ్డు అన్నది ఇప్పుడు చాలా సెన్సిటివ్ ఇష్యూ, దాని జోలికి వెళ్ళొద్దు అన్నట్టు మాట్లాడారు. తప్పేంటి? లడ్డు మీద ఆయన ఎలా రియాక్ట్ అయినా కూడా ఎవరు ఎలా తీసుకుంటారో ఎవరికి అర్థం కావడం లేదు.
ప్రతి అంశాన్ని ఒక్కో కోణంలో చూస్తూనే ఉన్నారు కదా. కాబట్టి దాని మీద వివాదం ఎందుకని, లడ్డు అన్నది ఇప్పుడు సున్నితమైన అంశంగా మారింది కాబట్టి దాని మీద జోకులు వద్దు, దాని మీద మాట్లాడను అని కార్తీ అన్నారు. అది జోక్ ఎలా అవుతుంది? సరే, ఇది జోకే అనుకుందాం. మరి ఇదే పవన్ కళ్యాణ్ గతంలో ఏం చేశారు? పాచిపోయిన లడ్డూలు అంటూ ఏ లడ్డూల గురించి మాట్లాడారు? తిరుపతిలో ప్రధాని నరేంద్ర మోడీ 2014లో ఇంకా ప్రధాని కాకముందు వచ్చి ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతిలో చెప్పారు. కానీ ప్యాకేజ్ రూపంలో 2 పాచిపోయిన లడ్డూలు పంపించారంటూ ఒక బహిరంగ సభలో ఊగుతూ మాట్లాడింది పవన్ కళ్యాణ్ కదా. మరి ఆ లడ్డూలేంటి? తిరుపతిలో మోడీ చేసిన వ్యాఖ్యలకు తిరుపతి వేదికగా, తిరుపతి అన్నది ముఖ్యం, తిరుపతి వేదికగా నరేంద్ర మోడీ ఒక హామీ ఇచ్చి దాన్ని నిలబెట్టుకోలేకపోతే దాన్ని విమర్శిస్తూ 2 పాచిపోయిన లడ్డూలు పంపించారు అన్నారు. అంటే ఏ గుడి పాచిపోయిన లడ్డూలు అవి? ఎలాంటి లడ్డూలు? నిన్న కార్తీ కూడా ఏమన్నా తిరుపతి లడ్డూలు, తిరుమల లడ్డూలు అన్నారా? వద్దు, లడ్డూల గురించి వద్దు, ఎవరు ఎలా తీసుకుంటారో అర్థం కావడం లేదంటే ఆయన మాట్లాడితే దాని మీద జోకులు వేస్తున్నారని మాట్లాడతారు. ఎవరు జోకులు వేశారు? గతంలో పవన్ కళ్యాణ్ అయితే ఇష్టానుసారం ఏ అంశం మీదైనా మాట్లాడొచ్చు. తాను బీఫ్ తిన్నానని ఆయన చెప్పొచ్చు. స్వామి వివేకానంద బీఫ్ తినడం తప్పు కాదన్నట్టు చెప్పానని కూడా ఆయన చెప్పొచ్చు. దాన్ని ఎవరు ప్రశ్నించకూడదు. ఎవరైనా కూడా అసలు ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏందంటున్నారు? దర్యాప్తు చేయండి బాబు, ఒకవేళ తప్పు చేసింటే శిక్షించండి అని. నేను భూమన కరుణాకర్ రెడ్డి అక్కడికి వెళ్ళి ప్రమాణం చేస్తే దాన్ని కూడా హై డ్రామా అని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ దీక్షలు చేస్తే మాత్రం అవి పవిత్రమైన దీక్షలుగా అందరూ భావించాలి. ఆయన తప్పు పట్టడాకేం లేదు. కానీ ఏరే వాళ్ళు ప్రమాణం చేస్తే దాన్ని మాత్రం హై డ్రామా, యాక్షన్, ఓవర్ యాక్షన్ అని విమర్శిస్తారా? అంటే మేము చేసేది మాత్రమే కరెక్టు, ఇతరులు చేసేదంతా తప్పు అని పవన్ కళ్యాణ్ అనుకుంటే ఎలా? సినిమా వాళ్ళకు కూడా చెప్తూ ఉన్నాను, మీరు ఈ అంశం పైన స్పందిస్తే స్పందించండి, లేకుంటే మౌనంగా ఉండండి, కానీ ఇంకోలా మాట్లాడొద్దు అంటూ మాట్లాడుతున్నారు. సెక్యులరిజం గురించి మాట్లాడుతున్నారు. ఇదే పని మరో మతంలో జరిగింటే ఊరికనే ఉండేవాళ్ళ అని మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ఏంటి, హిందువులంతా రోడ్డు మీదకి వచ్చి పెద్ద గొడవలు చేసి మొత్తం అంతా ఎవరి మీద దాడి చేయాలి? హిందువులు అదన్నా చెప్పండి. వచ్చి ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి ఏం చేయాలి? అసలు ముందు దర్యాప్తు జరిపించండి అని అడుగుతూ ఉంటే ప్రభుత్వాల్లో ఉండి, ప్రభుత్వ పెద్దలుగా ఉండి, ఇప్పటికి ఈ ఘటన జరిగి 2 నెలలు అయిందంటున్నారు రిపోర్ట్ వచ్చి. ఇప్పటికీ కూడా సిట్ అధికారి, కనీసం చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఆ సిట్ అధికారి ఎవరో కూడా తేల్చలేకున్నారు. సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలవుతున్నాయి. సుప్రీంకోర్టుతో విచారణ జరపాలి న్యాయమూర్తి నేతృత్వంలో, సిబిఐతో దర్యాప్తులు జరగాలని. నిజంగా పవన్ కళ్యాణ్కి చిత్తశుద్ధి ఉంటే, ఆయన నిజంగానే ఇదంతా జరిగింది అని భావిస్తూ ఉంటే, వైసీపీ వాళ్ళు ఘోరం చేశారని భావిస్తూ ఉంటే నిజాలు నిక్కచ్చిగా బయటికి రావాలి, హిందువుల్లో ఉన్న ప్రతి ఒక్కరిలో ఉన్న ఈ అనుమానాలు తొలగిపోవాలి, తిరిగి తిరుమల లడ్డూను ధైర్యంగా పవిత్రంగా ఆస్వాదిస్తూ కోట్లాది మంది హిందువులు తినే పరిస్థితి రావాలి అంటే చంద్రబాబు నాయుడు కింద ఉండే సిట్టు కాదు, సిబిఐతో కానీ సుప్రీంకోర్టు నేతృత్వంలో కానీ దర్యాప్తు జరగాలి అని ఆ డిమాండ్ చేయొచ్చు కదా పవన్ కళ్యాణ్. ఆ డిమాండ్ చేయకుండా, దర్యాప్తు జరపకుండా ఏదో ఘోరం జరిగిపోయిందని వాళ్ళు మాట్లాడేసుకుంటే, అది అధికారంలో ఉండి డిప్యూటీ సీఎం హోదాలో ఉండి మతాల గురించి మాట్లాడుతూ రెచ్చగొడుతూ మాట్లాడితే ఇంకేమనాలి దీన్ని? వైవి సుబ్బారెడ్డి విజిలెన్స్ విచారణకు రావాలంటే గతంలో రికార్డులన్నీ ఇవ్వండి అని అడుగుతున్నారు, అటు కూడా విమర్శించారు. వైవి సుబ్బారెడ్డి మీద విజిలెన్స్ విచారణ అంటూ మొదలుపెట్టారు. దాంట్లో ఏమున్నాయో సమాధానం చెప్పాలంటే ఆ రికార్డులు కావాలి కదా. అంతెందుకు హైకోర్టు ఆ రికార్డులు ఇవ్వాలని చెప్పింది కదా. అందులో ఆయన డిమాండ్లో హేతుబద్ధత లేకుంటే హైకోర్టు అయినా ఒప్పుకుంటుందా? ఆ రికార్డులన్నీ ఎవరికి గుర్తుంటాయి? కొన్ని 100 పేజీలు 100 ఫైళ్ళు ఉంటాయి. ఏకపక్షంగా విజిలెన్స్ విచారణ జరిగి ఇదంతా ఘోరాలు జరిగిపోయినాయి, వైవి సుబ్బారెడ్డి ఏదో చేశారని చెప్తూ ఉన్నారు. దానికి సమాధానం చెప్పుకోవాలనుకుంటే అసలు వాళ్ళు ఏం ఆరోపణలు చేస్తున్నారో ఆ ఫైళ్ళల్లో ఏముంది అన్నది తెలియాలి కదా. ఏం తెలియకుండా ఆ ఫైళ్ళన్నీ వందలాది పేజీలు, వేలాది పేజీల డేటా అంతా వైవి సుబ్బారెడ్డి ఏమైనా బట్టి కొట్టి తన బ్రెయిన్లో పెట్టుకొని ఉంటారా? విజిలెన్స్ విచారణ సందర్భంగా ఆ ఫైళ్ళన్నీ నాకు ఇవ్వాలి అని ఆయన కోరడం కూడా తప్పు అని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారంటే ఎవరు ఏం మాట్లాడకూడదు. మేము ఒక నోటి మాటగా ఒక అంశం అంటారు, అప్పుడు చేతులు కట్టుకొని అవును మీరు చెప్పింది కరెక్టే, మమ్మల్ని శిక్షించండి అంటూ వచ్చి మెడ వంచేయాలి. ఇదా ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ ఇలానా మాట్లాడాల్సింది? పొన్నవోలు సుధాకర్ రెడ్డిని కూడా విమర్శిస్తున్నారు. ఆయన ఏదో మొత్తం నెయ్యిని అంత కించపరిచారని. ఆయన జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఏంటి, ఎప్పుడైనా సరే ఖరీదైన మెటీరియల్లో తక్కువ విలువ చేసే మెటీరియల్ని కల్తీ చేయగలుగుతారే కానీ ఒక తక్కువ విలువైన వస్తువులో ఖరీదైన మెటీరియల్ని ఎప్పుడూ ఇది చేయరు, కల్తీ చేయలేరు, అది గిట్టుబాటు కాదు, అంత తెలివి తక్కువ పని ఎవరు చేయరు అంటూ ఒక రాగిలో బంగారంలో రాగిని ఎలా కలుపుతారనేది చెప్పారు. దానికి తీసుకొని వచ్చి తిరుమల లడ్డు ఏదో రాగి అన్నారు, ఫిష్ ఆయిల్ని పంది కొవ్వుని ఏకంగా బంగారం అనేశారు అంటూ డిప్యూటీ సీఎం మాట్లాడుతున్నారంటే అసలు ఆయన పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏం మాట్లాడారో
పవన్ కళ్యాణ్ అసలు వినలేదు, ఎవరో పేపర్లలో కొన్ని పేపర్లలో వచ్చింది, ఎవరో చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్పింది ఆధారంగానే మాట్లాడుతున్నారు అనేది అయితే అర్థమవుతుంది. పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ప్రెస్ మీట్ 10 నిమిషాలు ఆయన చూస్తే ఆయన చెప్పిన ఇంటెన్షన్ ఏంది, ఆయన మాటల వెనుక ఉద్దేశం ఏందనేది స్పష్టంగా అర్థమవుతుంది. కానీ అంత ఓపిక లేదు కదా ఇలా వచ్చేసి మాట్లాడడం. మనకు రెచ్చగొట్టాలి, పవన్ కళ్యాణ్ తీరు మరీ దారుణంగా ఉంది. ఆయన రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారు. 3 రోజుల నుండి మీడియా ముందుకు వచ్చారంటే చాలు ఇంకా